హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు అయితే టమాటా పెసరపప్పు అయితే పొడిగానైతే చేస్తున్నాను. నా రెసిపీ, ఫుల్ రెసిపీ నా ఛానల్ ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ టైం చూసేదంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పప్పు తీసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి. దీన్ని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటా పెసరపప్పు పొడి పప్పు వేసుకుంటున్నాం కదా, అందుకోసం అయితే దీన్ని అయితే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి. మనం కర్రీ చేసుకునేటప్పుడు టమాటాలతో పాటు ఈ పప్పును అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోతుంది అండి. చూసారా, దగ్గరకు వచ్చేసింది. ఇంకా కొంచెం ఈ వాటర్ మొత్తం ఇనికిపోయి ఇక మనకు పొడి అయ్యే రాక ఉంచేసుకుంటే సరిపోతుందండి. కానీ సిమ్లోనే చేయండి. పప్పు అనేది, పెసరపప్పు అనేది తొందర అడగంటిపోతుంది. ఆల్రెడీ చూసారా, నాకు కొంచెం అటుపోయి ఇటు వచ్చేంతనే లైట్గా అడగంటింది. స్మెల్ కూడా ఘోరంగా వస్తుంది అడగంటితే. ఇంకొక 10 to 5 minutes అయితే మనకు టమాటో పెసరపప్పు కర్రీ